గురుగారు, మహాశివరాత్రి తర్వాత వచ్చే మాఘ బహుళ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎటువంటి నియమాలను పాటించాలి రోజు? శివాజీ గురవే శివనామస్మరణ చెయ్యాలి. మహాశివరాత్రి 5 విధాలుగా ఉండేటటువంటి శివరాత్రులలో ఒకటి, ప్రాధాన్యతతో కూడుకున్నది, అగ్రేసరమైనటువంటిది. అలాంటి శివరాత్రి రోజున శివరాత్రి వ్రతం ఎలా ఆచరించాలో, పాటించాలో, ఏ విధమైన అర్చనలు చేయాలో, అభిషేకాలు నిర్వహించాలో, వేటి చేత ఏ విధమైన సేవలు చేస్తే ఏ విధమైన దోషాలు, పాపాలు మనకు అంటకుండా ఉంటాయో ఇవన్నీ కూడా గరుడ పురాణం వివరిస్తుంది. ఆ గరుడ పురాణాంతర్గతమైన భిన్న భిన్న అంశాలలో ఒకటి, శివపురాణంలో కూడా విశేషంగా ప్రస్తావన చేయబడినటువంటి అంశం అన్నసేవ. మాఘ బహుళ అమావాస్య నాడు పైతృకపరమైన కర్మలు చేసే అధికారం కలవారు, శ్రాద్ధ కర్మలు ఆచరించేటటువంటి వారు దానం చేయకూడదు, తర్పణాలు వదలాలి, ఉపవాస దీక్ష కొనసాగించాలి, మరుసటి నాడు భోజనం చేయాలి. ఉపవాస దీక్ష పాటించే విషయంలో అభ్యంతరం కలవారు, శారీరకపరమైన స్థితిగతులతో ఇబ్బందులు పాలయ్యేటటువంటి వారు తర్పణం అదే రోజు చేసి అపరాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం చేయవచ్చు. కానీ శివరాత్రి శివదీక్ష స్వీకరించిన వారు, ఉపవాస వ్రతం కొనసాగించిన వారు మాఘ బహుళ అమావాస్య నాడు పరమేశ్వర సంబంధంగా అన్న సేవ చెయ్యాలి. శివుడికి నైవేద్యాలు లేవు కదా, మరి అన్న సేవ ఎలా? అన్నమును వండి, అన్నాత్ భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతేతి చ భూతాని తస్మాదన్నం, ఇలాంటి వాక్యాలన్నీ కూడా చదువుతూ, లేదా ఏమీ అక్కర్లేదు విష్ణవే నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, విష్ణవే నమః, ఇలా 5 నామాలు జపం చేస్తూ అన్నం వండి ఆ అన్నంలో పెరుగు కలపాలి. ఇతర సందర్భాలలో పెరుగు మనం ఆహారంగా స్వీకరించకూడదు. ఈ ఒక్క సందర్భంలోనే అన్నంలో పెరుగు కలిపి ఆ అన్నంతో పరమేశ్వరునికి చక్కగా లింగం చుట్టూరా కూడా అద్ది, కనుబొమ్మలు, నేత్రములు, నాసిక, ఓష్ఠములు అంటే పెదవులు, మీసాలతో సహా శివరూపాన్ని సిద్ధం చేయడం శివపురాణం చెబుతుంది. మహా అందంగా ఉండే రూపం ఇది. ఇలా సిద్ధం చేసిన తర్వాత ఇతర ఉపచారాలు అంటే అభిషేక సేవ అనంతరం పాటించేటటువంటి పుష్పార్చన, మంగళహారతి, ప్రదక్షిణ, మంత్రపుష్పం, ఫల సమర్పణం చేసిన తర్వాత శివాలయంలో తీర్థం ఉండదు. ఈ అన్నాన్ని కాసింత ఉత్తరం వైపుగా ఉండేటటువంటి భాగాన్ని సేకరించి ప్రసాదంగా స్వీకరించాలి. అది ఉపవాస దీక్ష విడిచిపెట్టే విధానం, అమావాస్య నాడు విడిచిపెట్టే విధానం. చతుర్దశి నాడంతా ఉపవాస దీక్ష పాటించిన మనమంతా కూడా ఉపవాసాన్ని ఎలా విడిచిపెట్టాలి? ఇదిగో ఈ అన్నం తీసుకుని, అది కూడా చండీశ్వరాయ నమః అని చెప్పి ఆ అన్నశేషమంతా కూడా చండీశ్వరునికి సమర్పిస్తారు. అందులో నుంచి కాసింత మనం తీసుకుంటాం. మిగతా అంతా కూడా సమస్త జీవకోటికి, ప్రాణకోటికి, శివ గణాలకు అన్నింటికి అందే విధంగా, ప్రకృతిలో చెందే విధంగా మొక్కలు అలా వాటి మధ్యన నిమజ్జనం చేస్తారు. కాసింత విడిచిపెడతారు. అన్న అభిషేకం చేయవలసిన రోజు మాఘ బహుళ అమావాస్య. ఇలా అన్న సేవతో పాటుగా కొన్ని ప్రాంతాల స్థల పురాణాలలో శివ కళ్యాణం కూడా నిర్వహిస్తారు. శివుడు లింగం, పార్వతి పానవట్టం, శివా అంటే పార్వతి, శివ అంటే లింగం. అర్ధనారీశ్వర రూపంలో 2 ఒకటిగా ఉన్న నేపథ్యంలో శివ కళ్యాణ సంబంధంగా శ్లోకాలు, మంత్రాలు అన్నీ కూడా చదువుతూ చిన్నారి బాలబాలికలకు వాక్కు అర్థము 2 వేరు కావు. వాక్కును అనుసరించి అర్థం ఉంటుంది. అర్థం ఏది ప్రయోగించాలో మనస్సు సంకల్పం చేసిన మరుక్షణం వాక్కు సిద్ధమవుతుంది అనేటటువంటి కాళిదాసకృతమైనటువంటి శ్లోకాన్ని స్మరిస్తూ వాగర్థ ఇవ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే అని పిల్లలకు చెబుతూ పార్వతీ పరమేశ్వరుడు ఎలా ఉంటారో, ఒకే రూపంగా ఎలా ఉన్నారో అది వివరించాలి. ఇలా చేయవలసిన రోజు మాఘ బహుళ అమావాస్య. అమావాస్య నాడు పాటించవలసిన విధి.
శ్రాద్ధకర్మ అధికారం గల వాళ్ళు పాటిస్తారు. లేని ఇతరులంతా, శివదీక్ష పరులంతా ఈ విధమైన కళ్యాణ సంబంధంగా, అన్నసేవ సంబంధంగా శివారాధన చెయ్యాలి.